నమస్కారం అండి. మనం ఇప్పుడు ఉపద్రష్ట సాయి గారు రచించిన 'కనిపించే దేవత' అనే కథను విందామా? మా అమ్మాయికి అందం లేదా, చదువు లేదా, ఉద్యోగం లేదా? పోనీ మీరడిగిన కట్నం కానుకలు ఇవ్వనన్నానా? లోపం ఎక్కడుందండి? ఆవేదన నిండిన మనసుతో అడిగారు నారాయణరావు గారు. మీరు అడిగినవన్నీ ఉన్నాయి, నిజమేనండి. కానీ నీళ్లు నమిలారు జగదీశ్వరయ్య. చెప్పండి కానీ, మళ్ళీ అడిగారు నారాయణరావు గారు. లోపం మీ అబ్బాయే, జగదీశ్వరయ్య చెప్పారు. అంతే. జగదీశ్వరయ్య జవాబుకు తట్టుకోలేకపోయారు నారాయణరావు గారు. అవును, వాడొక మానసిక వికలాంగుడిగా పుట్టడం లోపమే కావచ్చు. అందున ఒక ఆడపిల్లకు తమ్ముడిగా పుట్టడం మరింత లోపం కావచ్చు. కానీ ఆ పిల్ల చేసిన పాపం ఏమిటి? అలాంటి తమ్ముడికి అక్క కావటమా? పోనీ తన కొడుకు మాత్రం ఏం చేస్తాడు? 90% మెదడు దెబ్బతిన్న నిస్సహాయుడు వాడు. మాటలు రానివాడు, నిలబడలేడు, నడవలేడు. తనకేం కావాలో చెప్పలేడు. ఆహారం ఆకలిని బట్టి టైంకి అంత పెట్టాలి, అంతా పడక మీదే. అప్పుడప్పుడు బెడ్షీట్స్ మార్చాలి. జబ్బు చేసినా, చీమాదోమ కుట్టినా వాడి ఏడుపును బట్టి మనమే వాడి సమస్యను కనుక్కుని పరిష్కారం చేయాలి. ఒక విధంగా చూస్తే వాడిని ఒక కంట చూసుకోవాలి ఎప్పుడు. కానీ అంత మాత్రాన వాడి వల్ల అక్క పెళ్ళి జరగకూడదా? బాధపడుతున్న నారాయణరావు గారే మళ్ళీ చెప్పారు. అబ్బాయిదేముందండి, వాడు మావాడు, మాతోనే ఉంటాడు చివరిదాకా. అమ్మాయేగా మీ ఇంటికొచ్చేది, మీకే భయము వద్దు. మావాడు మావాడంతే అన్నారు. నిజమే సార్, మీవాడు మీవాడే. కానీ రేపు మీ తర్వాత వాడికి ఎవరు దారి చూపిస్తారు? పోనీ మీకింకా 2-3 పిల్లలు ఉన్నారా అంటే అది లేదాయే. మీ తర్వాత అబ్బాయిని ఏ వికలాంగుల సంక్షేమ కేంద్రంలో చేర్చినా వాడి బాగోగులు చూసుకునే బాధ్యత అక్కగా ఆ అమ్మాయి చేయక తప్పదు. మా వాడి ఉద్యోగం బదిలీ అయితే అప్పుడు సమస్యలు తలెత్తుతాయి. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిది నారాయణరావు గారు. మీరు మరోలా అనుకోకుండా వేరే సంబంధం చూసుకోండి అని నిర్దాక్షిణ్యంగా చెప్పేసి వెళ్ళిపోయారు జగదీశ్వరయ్య. కుప్పగా కూలిపోయారు నారాయణరావు గారు. జాలిగా తండ్రిని చూసింది నీరజ. ఎన్నోసార్లు తండ్రితో చెప్పింది నీరజ, నాన్న, నా కోసం సంబంధాలు వెతక్కు. అన్నీ ఉన్న ఆడపిల్లలకే వంకలు పెట్టే ఈ రోజుల్లో ఒక మానసిక వికలాంగుడి అక్కగా ఉందంటే మరిన్ని వంకలు పెడుతుంది ఈ సమాజం. నా పెళ్లి కన్నా నా తమ్ముడే నాకు ముఖ్యం. భర్తకు అత్తగారు మామగారులకు పరిచర్యలు చేయటం కన్నా ఒక మానసిక వికలాంగుడికి పరిచర్యలు చేయడంలో లభించే తృప్తి చాలు నాకు. సుఖమైన దుఃఖమైన మనం తీసుకునే విధానంలో ఉంది. నా సుఖం నా తమ్ముడు, మరి సంబంధాలు వెతక్కు అని. కానీ కన్న తండ్రి మనసు అలా కాదు. ఒక బిడ్డ వైకల్యం మరో బిడ్డ సంతోషానికి అవరోధం కావడం ఆయన భరించలేకపోయారు. ఎలాగైనా కూతురి పెళ్లి చేసి తన కొడుకుతో చివరిదాకా ఉండి అంత్యకాలంలో వాడిని ఏ సంక్షేమ కేంద్రంలోనో చేర్చివేయాలనుకున్నారు ఆయన. కానీ ఆడపిల్ల పెళ్ళి అన్నీ బాగున్నప్పుడే సమస్యగా ఉన్న రోజుల్లో ఒక వికలాంగుడికి అక్క అయిన పిల్ల అంటే ఆ సమస్య మరింత పెద్దదైంది. ఎన్నో సంబంధాలు రావడం పోవడం జరిగాయి. ఈ తతంగాలు ఆగలేదు. నీరజ ఒప్పుకోకపోయినా 2 సంవత్సరాలు దొర్లాయి. నారాయణరావు గారు మానసిక క్షోభతో మంచం పట్టి పోయారు. ఆయన కన్నా ముందే భార్య పోయింది. నీరజ తమ్ముడు నరేష్ బరువు బాధ్యతలు స్వీకరించింది. ఒక మానసిక వికలాంగుల సంక్షేమ కేంద్రంలో తమ్ముడితో పాటు తనూ చేరింది. అక్కడే స్పెషల్ ఎడ్యుకేటర్గా పనిచేసేది. అటు తమ్ముడితో పాటు ఆ కేంద్రంలోనే ఉంటూ తన తమ్ముళ్లాంటి మరికొందరు పిల్లలకు కూడా పరిచర్యలు చేస్తూ మానసిక తృప్తిని పొందేది. జీవితం అంటే కేవలం జీవించటం కాదు, దానికి ఒక సార్థకత కావాలి. ఒక మంచి గృహిణిగా లేదా మంచి టీచర్గా ఇంకా ఎన్నో రకాల ఉద్యోగ వ్యాపకాల ద్వారా తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటారు కొందరు. పరోపకారం చేస్తూ తృప్తిని పొందుతూ జీవితాన్ని సార్థకం చేసుకుంటారు మరికొందరు. ఒక మంచిని చేసినప్పుడు ఆ మనసు పొందే తృప్తి అమూల్యమైనది. ఆ మనసు అప్పుడు సార్థకత పొందుతుంది. నీరజ కూడా తన జీవితంలో అందరిలా లేకపోయానే అని బాధపడేది కాదు. తన జీవితం ఒక ఉత్తమ లక్ష్యాన్ని సాధిస్తుందని గర్వపడేది, తృప్తిపడేది. కాలగమనంలో మరో 6 సంవత్సరాలు దొర్లిపోయాయి. 90% మెదడు దెబ్బతినడం వల్ల నరేష్కు ఫిట్స్ ఎక్కువగా వచ్చేవి. శ్వాస పీల్చడం ముఖ్యంగా చలికాలంలో చాలా కష్టమయ్యేది. అలా ఆరోగ్యం కూడా బాగా దెబ్బతిన్న నరేష్ ఒక రాత్రి కన్నుమూశాడు. ఎవరి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిందో ఆ వ్యక్తి కూడా లేకపోవడంతో
నీరజ ఒంటరి మనిషి అయినా మానసిక వికలాంగుల సంక్షేమ కేంద్రంలోని అందరు అబ్బాయిలు తన తమ్ముళ్లే అనుకునే భావన తెచ్చుకుంది. మెల్లగా మరో 2 సంవత్సరాలు దొరలడం నీరజ ఆ సంక్షేమ కేంద్రానికి డైరెక్టర్ కావడం జరిగింది. ఒకరోజు నీరజను చూడటానికి ఎవరో వచ్చారని పిఏ చెప్పడంతో వాళ్ళను లోపలికి రమ్మనమని చెప్పింది నీరజ. మరో 2 నిమిషాల్లో లోపలికి వచ్చిన వారిని చూసి ఆశ్చర్యపోయింది. వచ్చిన వాళ్ళు కూడా నీరజను ఆ స్థానంలో చూసి ఆశ్చర్యపోయారు. మరికొద్దిసేపట్లో ఇద్దరూ తేరుకున్నారు. జగదీశ్వరయ్య తన మనవరాల్ని నీరజకు చూపించి వివరంగా ఆ పిల్ల గురించి చెప్పాడు. జగదీశ్వరయ్య కొడుకు కోడలు మౌనంగా నిల్చున్నారు. వాళ్లను కూడా కూర్చోమని చెప్పిన నీరజ జగదీశ్వరయ్య మనవరాల్ని దగ్గరకు తీసుకుని లాలనగా తలనిమిరి, ఈ పిల్ల గురించి బాధపడకండి, దీని బాధ్యత మాది, మేం చూసుకుంటాం, హాస్టల్లో అడ్మిట్ చేసినా సరే లేక రోజూ పంపించినా సరే అని ఆ సంక్షేమ కేంద్ర నిబంధనలు వివరించింది. బరువెక్కిన గుండెలతో అక్కడికి వచ్చిన వాళ్లకు నీరజ ఆప్యాయత, అనురాగం ఎంతో ఉపశమనం కలిగించడమే కాదు, అంతవరకు సమస్య అనుకున్న తన మనవరాలికి ఒక పరిష్కారం దొరికిందన్న తృప్తి కూడా కలిగింది. చెట్టంత జగదీశ్వరయ్య నీరజ కాళ్లకు దండం పెడుతూ, తల్లి, నువ్వు వయస్సులో చిన్నదానివైనా ఎంతో ఎత్తు ఎదిగి దైవ సమానురాలివైపోయావు. నన్ను మా వాళ్లను క్షమించి ఈ బిడ్డకు ఒక దారి చూపించమ్మా అన్నారు. నీరజ ఆ బిడ్డను దగ్గరకు తీసుకుని, మీరు ఈ బిడ్డను నాకు ఇచ్చేశారు, దీని గురించి మర్చిపోండి అంది. కథ పేరు కనిపించే దేవత. రచించిన వారు ఉపద్రష్ట సాయి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.